సమస్య ఏంటంటే ఒక అణుదేశాన్ని 4 రోజుల్లో పడుకోబెట్టినటువంటి మరొక అణుదేశం అయింది. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో అమెరికా లాంటి అగ్రరాజ్యం ఇంకో అణుదేశంతో గొడవ ఏం పెట్టుకుందని అసలు అది ఇరాక్తో గొడవ పెట్టుకుంది. దాని ఒక్క దాంట్లోనే అది విజయం సాధించింది. ఆ తర్వాత అది కూడా అసలు ఆ ఇరాక్ అణుదేశం కాదు అది, లేకపోతే క్యూబానో వియత్నామో ఆఫ్ఘనిస్తానో దాడులు చేసిన ఏది కూడా అణుదేశం కాదు, అమెరికా చేసింది. రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది, అణుదేశం కాదు అది. ఇదివరకు రష్యా ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తుంది, అది అణుదేశం కాదు. అణుదేశాల మధ్యన యుద్ధం జరగలేదు ఇప్పటిదాకా. అణుదేశాల మధ్యన యుద్ధం భారత్ పాకిస్తాన్ల మధ్యనే ఫస్ట్ టైం అణుదేశాల అణుబాంబుల సిస్టమ్ సెట్ అయ్యి స్టార్ట్ అయిన తర్వాత అణుదేశాల మధ్య యుద్ధం అంటూ ప్రారంభమైంది ఒక్క భారత్ పాకిస్తాన్ల మధ్యనే. అమెరికా భయపడటం కాదు, అది నాటకాలు ఆడుతుంది, అది పక్కన పెడితే అట్లాంటి అణుయుద్ధంలో అణుదేశాల మధ్యన యుద్ధంలో 4వ రోజు కల్లా ఒక అణుదేశం పడుకుంటాం కూడా ఫస్ట్ టైం ప్రపంచ చరిత్రలో. 4 రోజులకి ఏ స్థాయిలో దెబ్బ తగిలింది దానికి, మళ్ళీ తిరిగి కోలుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు అనమాట. దానికి ఉన్న ఎయిర్ బేసులు ధ్వంసం కానీ ఇదంతా. అంటే లేవలేకుండా కొట్టామా, లేదంటే వాళ్ళు ప్రిపేర్డ్గా లేని టైం వాళ్ళు ప్రిపేర్డ్గా లేకపోవడం ఏంటి, మనకంటే ముందే ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పారు.